మరి ఈసారి పైన నరేంద్ర మోడీ గెలుస్తారా రాహుల్ గాంధీ? మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? బీజేపీ. నరేంద్ర మోడీ గారే గెలుస్తారు. ఎందుకు నరేంద్ర మోడీ? పడబడి రామాలయాన్ని కట్టించారు, ఆ గుడి కట్టించారు. నేను వేసేది నరేంద్ర మోడీ గారికి, ఆయన గెలవాలని నేను కోరుకుంటున్నాను. గుడి కట్టించినందుకే లేదండి మరి గుడి కట్టించారు, 100 రోజుల పని ఇచ్చారు. మాకు బియ్యం ఉచిత బియ్యం అని మా బియ్యం వస్తాయి, మాకు 6000 డబ్బులు వస్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గెలిస్తే మేము డెవలప్ చేస్తామా? ఏం వాళ్ళు చేసేది నాకు తెలియదండి. కాంగ్రెస్ అంటే నాకైతే పెద్దగా అనుభవం లేదు. నాకైతే ఇది ఉంది. బీజేపీ అయితే ఉంది. మరి ఇక్కడ మీకు ఖమ్మం ఎవరు గెలుస్తారు? మరి బీజేపీ నుంచి వినోద్రావు గారు ఉన్నారు, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు. మరి ఎంపీ ఎవరు గెలుస్తారంట? మరి నీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే వీళ్ళకేనండి, వినోద్రావు గారికి. బీజేపీ పార్టీని చూసేస్తున్నా లేదంటే ఈయన వ్యక్తిగతంగా మంచి? వ్యక్తిగతంగా నాకు తెలియదండి. రామాలయం కట్టించారు, ఎన్నో తిప్పలబడి. బీజేపీ పార్టీని చూసి పార్టీ చూసి నేను రామాలయం కట్టించారు, అభిమానం చొప్పున నేను బీజేపీకి వేద్దాం అనుకుంటున్నా. పార్టీ పరంగా ఓటు పడుతుందంట వినోద్రావు గారు. అవును. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా, మోడీకి ఓటేస్తావా లేదంటే కాంగ్రెస్కా ఎట్లుంటుంది మరి? ఈసారి వినోద్రావు గారికే వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వినోద్రావు ఎందుకు? మోడీ గారు చేసిన పథకాలు చాలా మాకు మంచిగా అనిపించినాయి. రామ మందిరం కట్టడం కానీ, అట్లాగే ఉపాధి హామీ పనులు కానీ, రోడ్లు పోయించడం కానీ, మరి పంచాయతీ నిధులు కానీ, వీధి దీపాలు ఇలాంటివి మొత్తం చాలా. రైతు వారి ఇప్పుడు సంవత్సరానికి 6000 రూపాయలు ఇస్తున్నారు. ప్రతి పథకం కూడా నమ్మకంగా వస్తున్నాయి ముందు. ఇందులో డూప్లికేట్ వ్యవహారాలు అసలు ఏమి లేవు అనిపించింది మాకు. అందుకనే ఈసారి వినోద్ కుమార్ గారు మేము బీజేపీ గెలిస్తే మరి ఎట్లా పైన గెలిపించుకోవాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటారు, మేము డెవలప్ చేస్తా అంటారు కదా, మేము ఆల్రెడీ 70 సంవత్సరాలు పరిపాలించాం, ఇప్పుడు డెవలప్ చేస్తా అంటారు. ఏది డెవలప్ అయ్యేది? మొన్న 100 రోజులకే మేము ఈ పథకాలన్నీ మేము చేస్తామని వాళ్ళు వాగ్దానం చేశారు. ఏది ఒకటి కూడా ముందుకు రాలేదు. ఇవన్నీ అబద్ధ మాటలని మాకు అనిపిస్తున్నాయి. బీజేపీకే మేము వేద్దాం అనుకుంటున్నాం. మరి ఇక్కడ వినోద్రావుకి గెలుస్తుంది అంటారు. వినోద్రావు గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాలని మా ఆలోచన. చెప్పాలని సార్, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి పైన మోడీ గెలుస్తారా లేదంటే రాహుల్ గాంధీ, ఎట్లా ఉంటుంది అంటారు? మోడీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు మోడీ అంటే వాస్తవంగా ఇండియా వైపు చూసుకున్నా కూడా మనకి కాంగ్రెస్ వచ్చేసి 2-3 స్టేట్లు తప్పితే పెద్దగా ఏమి లేవు. ఇప్పుడు ఉన్నా కూడా మహాకూటమి ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు చీలికలు ఎక్కువైనాయి. దాదాపు గెలిచే అవకాశాలు తక్కువ. కాబట్టి స్థానాలు ఏమైనా పెరిగితే కాంగ్రెస్ పెరగవచ్చు, కానీ గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం బీజేపీ చేస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే గతంలో మేము పరిపాలించాం కదా, అప్పుడు అభివృద్ధి చేసింది ఇదంతా మేమే చేసింది అని చెప్తున్నారు కదా. మరి ఎట్లా అంటే వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ ఉన్న 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కను బీజేపీకి చాలా పోలికలు ఉన్నాయి. అభివృద్ధి పరంలో అయితే మోదీది అయితే మెచ్చుకోవచ్చు. తప్పనిసరిగా ఏది పిఎం కిసాన్ నిధులు కానీ, రోడ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, గ్రీన్ ఫీల్డ్ కానీ, ఈ రకం చూసుకుంటే చాలా వరకు కాంగ్రెస్ కంటే బెటర్ దెన్ బీజేపీ. మరి మీ వైర్ ఎట్లా ఉంటుంది మరి ఈసారి? మరి వినోద్రావు గారికి ఉంటుందా లేకపోతే నామా నాగేశ్వరరావు ఎట్లా ఉంటుంది? నామా నాగేశ్వరరావు గారికి ఆల్రెడీ 2 సార్లు షాక్ తిన్నారంటే, ఒకసారి గెలిచాడు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిని అయితే ప్రజెంట్గా ఇంకా ఏమి కన్ఫర్మ్ చేయలేదు అనుకుంటాను. దాదాపు అవకాశాలు అయితే తాండ్ర వినోద్ గారికి ఎక్కువ ఉండొచ్చు. వినోద్రావు గారికి ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే వినోద్రావు గారు ఎందుకు అనుకుంటున్నారు అంటే పార్టీ పరంగా కాకుండా క్యాండిడేట్ల పరంగా చూసుకున్నా కూడా నామా నాగేశ్వరరావు గారు అంతకుముందు చూసాం, ఎమ్మెల్యే చూసాము, ఎంపీగా చూసాము. వీళ్ళు పార్లమెంటు అభ్యర్థిగా నిలబడి పార్లమెంట్లో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడే వ్యక్తి కూడా ఎవరు కనిపించలేదు ఎంతవరకు, ఏది మన తెలంగాణ ఆంధ్ర అయినా. అంటే ఇతను చూస్తే పార్లమెంట్లో కనీసం ఒక 10 నిమిషాలు మాట్లాడి కాస్త మన స్టేట్ గురించి, జిల్లా గురించి ఫోకస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని అభిప్రాయం నాది. వినోద్రావు గారు వినోద్రావు గారు. చెప్పాలి బాబాయ్, మరి ఎట్లా ఉంటుంది ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి మోడీ గెలుస్తారంటావా రాహుల్ గాంధీయా? మరి నీ ఓటు ఎట్లా అనుకుంటున్నావు? ఎట్లా అనుకుంటున్నావు? నా ఓటు అయితే మోడీకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మోడీ ఎందుకంటే ఈ 6000 వస్తున్నాయి ఎకరానికి, అది మడిసికి 6000. భూమి ఎకరం ఉండా పాచకుండా కొడుతున్నా కదా, అది దాని గురించి అని మోడీ అనుకుంటున్నాను. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము అభివృద్ధి చేస్తాం అది ఇది అంటారు. ఉండేది తీసేసిండు కండి, 5 ఎకరాలు లోబడికి పెట్టిండుగా, అది ఉన్నాయి తీసిండు కాబట్టి ఇది అంత సెట్ అవ్వలేదంట మనకి. మరి ఇప్పుడు పైన అట్లా మరి పైన పోటీ ఉంటుంది అట్లా మరి 2 పార్టీలకి పోటీ ఉంటుంది, ఉండకుండా ఎట్లా ఉంటుంది? ఉంటుందండి. మరి ఈడ మరి మీకు ఇక్కడ ఎవరు వస్తారు మరి ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో? మరి వినోద్రావు గారా లేకపోతే నామా నాగేశ్వరరావు ఎట్లా? మరి నామా నాగేశ్వరరావు రాడండి, బీజేపీ రావచ్చు. అంతేనా? అంటే బీజేపీ ఎక్కడ ఎందుకు అనుకున్నా అంటే ఇక్కడ చేసేటోళ్ళు ఉన్నారనా లేకపోతే ఎట్లా? చేసేటోళ్ళు అసలు కొద్దిగా ఊహ అనేది జనాలు అనిపిస్తుంది. అంటే పార్టీ బట్టి ఓటు పడుతుందా లేకపోతే ఎట్లా? మరి ఇక్కడ వ్యక్తిగతంగా చూస్తారా అలా ఎట్లా? పార్టీ
పార్టీ బట్టే వ్యక్తిగతం కూడా చూసి ఇక ఎక్కువైతే బీజేపీకే పడే ఊహ ఉంది. చెప్పాలన్న మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మరి ఎట్లా? నరేంద్ర మోదీకి వేద్దాం అనుకుంటున్నా. ఎందుకు నరేంద్ర మోదీ? ఇక్కడ వచ్చే ప్రతి పథకం నరేంద్ర మోదీ ఇచ్చింది. ఆయన చెప్పితే వీళ్ళు చెప్పుకున్నా కానీ మా ఊరు కట్టిన రైతు వేదిక నరేంద్ర మోదీ కట్టించింది. మా ఊరికి పంచాయతీ డాక్టర్ వచ్చి ప్రతి ఇల్లు శుభ్రమవుతుందన్న నరేంద్ర మోదీ పథకమే. ఇవాళ తినే మెతుకు నరేంద్ర మోదీది. అందుకని నరేంద్ర మోదీకి వేద్దాం అనుకుంటున్నాం మేము. అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే అంతకుముందు మేము 70 సంవత్సరాలు పరిపాలించే మేము డెవలప్ చేసాం కాబట్టి ఈసారి ఇక్కడ డెవలప్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ కూడా వాళ్ళు చేసింది లేదు, పెట్టింది ఏమీ లేదు. వాళ్ళ గ్రూప్ రాజకీయాలు వాళ్ళు నడుపుకోవడమే. కానీ ఈసారి మాత్రం నరేంద్ర మోదీకే నా ఓటు. మరి ఇక్కడ ఎవరో గెలుస్తారంట మీ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో? మరి ఎట్లా వినోద్రావు గారా, లామా నాగేశ్వరరావు లేకపోతే వెంకటేశ్వరరావు అని ఇంకొక ఆయన ఉన్నారా? ఏంటి పని? ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. మా ఓటు మాత్రం మేము నరేంద్ర మోదీకి వేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ బీజేపీ నుంచి వినోద్రావు గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి మన నరేంద్ర మోదీని చూసి వేస్తున్నాం మేము. అంతే. మోదీ గారి గురించి వేస్తున్నాం మేము ఓటు. చెప్పాలి మరి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు మరి బీజేపీకి పడుతుందా లేకపోతే కాంగ్రెస్ పడుతుందా ఓటు? ఎవరు గెలుస్తారంట? బీజేపీకి పడుద్ది. ఎందుకంటే రీజన్ ఏంటి? మళ్ళీ మూడోదేమో అధికారం వచ్చింది బీజేపీకి. అంటే రీజన్ ఏంటంటే పథకాల పళ్ళు పథకాలు మంచిగా ఉండవు కాబట్టి. ఈ కాంగ్రెస్ అంత లేదంట. లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చి ఇంతమట్టి ఒక గ్యారెంటీ కూడా ఇవ్వలేదు కండి. 6 గ్యారెంటీలు ఇచ్చి ఒక్క గ్యారెంటీ కూడా ఇవ్వలేదుగా. అందువల్ల వాళ్ళు ఏమంటారంటే మేము అప్పుడు డెవలప్ చేసినాం మళ్ళీ ఇప్పుడు చేస్తాం. మాకు నచ్చలేదండి. కాంగ్రెస్ నచ్చలే. మరి మీకు ఇక్కడ మరి ఖమ్మం పార్లమెంట్ ఏది ఉంటుంది? మరి ఇక్కడ వినోద్రావు ఏమో బీజేపీ నుంచి ఉన్నారు. ఎలా ఉంటుందండి? ఇద్దట్లో ఉంటుంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కూడా. నెక్స్ట్ బీజేపీలో లైన్లో ఉందండి ఇక్కడ మీ ఖమ్మంలో. నేను మీటింగ్లో చూసినాం మేము. అదే కాంగ్రెస్కి బీజేపీకి పోటీ ఉంటుంది కానీ బీజేపీ లైన్లో ఉండొచ్చు అండి. వినోద్రావు గారు ఈ అభ్యర్థి పరంగానా లేకపోతే పార్టీ పరంగా పడుతుంది? పార్టీ పరంగా. అభ్యర్థి పరంగా అంత తక్కువ ఉంటుందా ఇట్లా? ఆయనకి క్యాండిడేట్ ఇప్పుడు చూడటమే కండి మేము. తెలియదు క్యాండిడేట్. ఈ నామా నాగేశ్వరరావు ఏంటి పరిస్థితి? ఆయన 3వ స్థానంలో పోతాడు. అంతేనా? కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. సెకండ్ ఫస్ట్ వీళ్ళు ఉండే అండి. బీజేపీ ఫస్ట్, సెకండ్ కాంగ్రెస్. ఈ రెండే ఉంటాయండి. మేము వచ్చిన ఉండే అక్కడ మీటింగ్. థ్యాంక్ యూ.